కోర్టులో మన సమస్యలను ఎలా పరిష్కరించుకుంటామో దాని గురించి ఈ వీడియోలో అవగాహన కల్పించడం అయితే జరుగుతుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒక కేసును ఎలా ఫైల్ చేస్తాం, ఎలా దాఖలు చేస్తాం. సివిల్ కేసెస్లో అయితే వకాలత్ ఫైల్ చేస్తాం. అదేవిధంగా క్రిమినల్ లక్షణాలు ఉన్న కేసెస్లో అయితే మెమో ఆఫ్ అపియరెన్స్, మెమరాండమ్ ఆఫ్ అపియరెన్స్ అనే ఫామ్ని ఫిల్ చేసి మనం పిటిషన్ అయితే దాఖలు చేస్తాం. వకాలత్ అనేది సివిల్ కేసెస్లో మనం ఒక న్యాయవాదిని పెట్టుకుంటాం. అతడే మన కేసుని కోర్టులో పూర్తిగా రీప్రజెంట్ చేస్తాడు. క్రిమినల్ కేసెస్లో వచ్చేసరికి మెమో ఆఫ్ అపియరెన్స్ అనే ఫామ్ని ఫిల్ చేసి మనం మెమో ఆఫ్ అపియరెన్స్ అనే ఫామ్ని దాఖలు చేస్తాం. అదేవిధంగా ఇక్కడ మెమో ఆఫ్ అపియరెన్స్ అనే ఫామ్ని మనం దాఖలు చేయడానికి అవ్వదు కదా సార్. మనం ఎక్యూజ్డ్గా ఉన్నప్పుడు మనం జైల్లో ఉంటాం. అప్పుడు మెమో ఆఫ్ అపియరెన్స్ అనే ఫామ్ని ఎలా ఫైల్ చేస్తాం? ఇక్కడ మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మెమో ఆఫ్ అపియరెన్స్ అనే ఫైల్ని మనం మన తరపున పేరెంట్స్ కావచ్చు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కావచ్చు, ఆర్ వైఫ్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, ఎవరైనా సరే ఈ మెమో ఆఫ్ అపియరెన్స్ అనేది ఫైల్ చేయొచ్చు. దీనికి మరొక పేరు మెమరాండమ్ ఆఫ్ అపియరెన్స్. ఈ మెమో ఆఫ్ అపియరెన్స్ అనే ఫామ్ను బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, చట్టం ఎవరిని శిక్షించదు, రక్షిస్తుంది. లా తెలుసుకోండి. ఫర్ మోర్ లీగల్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.